ఇవాళ సింగపూర్ పర్యటనకు చంద్రబాబు ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా టూర్ కంపెనీలు పారిశ్రామికవేత్తలతో సమావేశాలు. P4 విధానంపై ఏపీ సీఎం సమీక్ష మార్గదర్శులుగా సీఎం కుటుంబ సభ్యులు బంగారు కుటుంబాలకు సాయానికి నిర్ణయం. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. దేశమంతా కులగణన చేయాలన్న మంత్రులు కేంద్రం సహకరించట్లేదని ఆరోపణలు. ఆమోదించకపోతే పోరాటం తప్పదన్న పొన్నం. కంచగచ్చిబౌలి భూములపై సంచలన వ్యాఖ్యలు. తనఖా వెనక సీఎం రమేష్ ఉన్నారన్న కేటీఆర్. ఫ్యూచర్ సిటీలో కాంట్రాక్ట్ దక్కిందని ఆరోపణ. మేడ్చల్లో గంజాయి పట్టివేత. దమ్మాయిగూడలో 2 అరెస్ట్. 6.5 కిలోల గంజాయి స్వాధీనం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం. HCA అంబుడ్స్మన్ గా రిటైర్డ్ జడ్జ్ సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ గా రిటైర్డ్ జడ్జ్ భాను కొనసాగింపు. HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంట్లో సోదాలు. కీలక పత్రాలతో పాటు 72 లక్షల స్వాధీనం. బినామీల పేరిట భారీగా ఆస్తులున్నా అన్న ఈడీ. తీరం దాటిన వాయుగుండం. కోస్తాతో పాటు తెలంగాణకు వర్ష సూచన. 3 రోజుల పాటు వానలు కురిసే అవకాశం. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 92,352, అవుట్ఫ్లో 120,222 క్యూసెక్కులు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి పెరిగిన వరద. ఇన్ఫ్లో 120,222 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 580 అడుగులు. కాళేశ్వరం దగ్గర గోదావరి వరద ఉధృతి. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 3,41,350 క్యూసెక్కులు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. 12 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం. ఖమ్మం జిల్లా కల్లూరులో నాటు తుపాకీల కలకలం. 2 తుపాకులతో పాటు గన్ పౌడర్ స్వాధీనం. 2 వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు. మన్యంలో ఆదివాసీ సంఘాల ర్యాలీ. మంత్రి సంధ్యారాణి ఇంటి వరకు సాగిన మార్చ్. కొటియా సమస్యను పరిష్కరించాలని నినాదాలు. బందరు ఆర్టీఓ ఆఫీసులో ఏసీబీ తనిఖీలు. 40,000 లంచంతో దొరికిన అధికారి త్రినాథ్. ల్యాండ్ మ్యూటేషన్ లో లంచానికి డిమాండ్. ఒడిశాలో డిప్యూటీ రేంజర్ ఇంట్లో సోదాలు. 1,44 లక్షల నగదు స్వాధీనం. 4 గోల్డ్ బిస్కెట్లు, 16 గోల్డ్ కాయిన్స్ సీజ్. 28, 29 తేదీల్లో ఆపరేషన్ సింధూర్ పై చర్చ. పార్లమెంట్లో 16 గంటలు కేటాయింపు. ఉభయ సభల్లో ప్రధాని మోదీ ప్రసంగం. మాల్దీవులతో ఒప్పందంపై మోదీ సంతకాలు. భారత్ తరపున 72 సైనిక వాహనాల బహుమతి. ఇండిపెండెన్స్ వేడుకలకు హాజరవుతున్న